ఆంధ్రప్రదేశ్లో మరొకసారి అంటే అమరావతి విస్తరణో మరొకటో కానీ ఒక దాదాపుగా 40,000 ఎకరాలు 20,000 ఎకరాలకు మళ్ళీ ల్యాండ్ పూలింగే జరగబోతుంది అని చెప్పేసి నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. అది కూడా ఎలా వచ్చింది అంటే కొంతమంది రైతులు బయట పెడితే కానీ తెలియలేదన్నమాట. దీనికి పోయి ఇక వెంటనే ముక్తాయింపులు భజనలు అసలు అప్పుడే చేయాలనుకున్నారు. 54,000 కిలోమీటర్ల మేర 54,000 కిలోమీటర్లు కాదు 54,000 ఎకరాల మేర తీసుకోవాలనుకున్నారు. కానీ అప్పుడు వద్దనుకున్నారు అంటూ ఒకడు రాసుకొచ్చి నదీ పరివారిత ప్రాంతంలో అప్పుడు తీసుకోమన్నారట రైతులు. ఇప్పుడు రైతులే స్వచ్ఛందంగా వస్తున్నారట. చూడండి ఆ రాతలు చూడండి. ఆ తర్వాత మళ్ళీ దాంట్లోనే ఇప్పుడున్న అన్ని ఎకరాలు అన్ని అవసరాలకి సరిపోగా 2,000 ఎకరాలే మిగిలి ఉంటుంది. అది భవిష్యత్తులో సరిపోదు అట. భవిష్యత్తులో సరిపోతే భవిష్యత్తులో తీసుకోవచ్చు కదా. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందంటే గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించిన అయితే నోటిఫికేషన్ ఇస్తుంది, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని. ప్రైవేటు వాళ్ళవి అయితే ఇదిగో ఇచ్చి మాకు ఇంత రేటు పెట్టి మేము కొంటాము ఇవ్వండి అంటే ఇవ్వచ్చు. అందులో కూడా మళ్ళీ గ్రామ సభల్లో తీర్మానాలు చేసి మేము వద్దు అనుకుంటే తీసుకోకుండా ఉండాలి. కానీ ఆ పేర్లు చేస్తుంటే మనకి బాగా పరిచయం ఉన్నవి మన బంధువర్గం ఉన్న ఊర్లు మోతడక, కర్లపూడి, లేమల్లె, ఇంకా ఎండ్రాయి. నిన్న పాపం చాలా ఛానల్స్లో ఆ పేర్లు కూడా సరిగ్గా రాసుకోలేకపోయాడు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా పల్లెటూర్ల పేర్లు. అక్కడే పుట్టి అక్కడే పరమపదించే వాళ్ళకు కూడా పల్లెటూర్ల పేర్లు అన్నీ తెలియాలనే ఉంది. మన ఏరియాలో మనం బతుకుతాము, మన వ్యాపారం మన ఉద్యోగం ఏదో చేసుకుంటాం వస్తాం. ఎన్నెన్ని ఊర్లు ఉన్నాయి అంటే ఇప్పుడు అమరావతి నుంచి సత్తెనపల్లి నుంచి అమరావతి నుంచి తాడికొండ నుంచి గుంటూరు, పొన్నెకల్లు అంటే గుర్తొచ్చింది. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పొన్నెకల్లు ఊరు వెళ్తున్నారు. అంబేద్కర్ జయంతికి అక్కడ హాజరవుతారట. తర్వాత వేరే వీడియోలో చెప్తాం. ఎందుకంటే నాజరు బుర్ర కథ ఇవన్నీ అది వేరే వీడియోలో చెప్తాం. ఈ పొన్నెకల్లులో ఉన్నారు మాకు బంధువర్గం. అర్లపూడిలో ఉంది. మోతడక అంటే అది ఒక 14వ మైల్ అంటారు, లేమల్లె దగ్గరన. ఆ వెళ్ళే దారిలో ఉంటుంది. అక్కడి నుంచి మీకు ఇలా వచ్చి ఒక వీ షేప్లో ఊర్లోకి వెళ్ళాల్సి వస్తుంది. 14 మైళ్ళ నుంచి లోపలికి కర్లపూడికి మోతడక దగ్గరది. ఆ ఊర్ల దగ్గర ఉన్న 2,345 ఎకరాలు అంటూ 2-3 ఊర్ల గురించి చెప్పారు. ఇక అన్ని ఎకరాలు గవర్నమెంట్కి ఇచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అక్కడ రైతులు. ఓకే, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఆ చుట్టుపక్కల రేట్లు ఆ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ అమరావతి విస్తరణ లేకపోతే క్యాపిటల్ సిటీ సిఆర్డిఏ ప్రోద్బలంతోనో ఇవ్వచ్చు. ఎవరి అవసరాల మేరకు వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే మనం మాత్రం అద్భుతంగా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయాలి, కాలర్లో తిరగాలి, ఏసీలు సమ్మర్ వచ్చిందంటే దద్దరు గుట్టిస్తుంటే ఎండలు ఏసీల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే రైతులు మాత్రం పాపం అదే వ్యవసాయం చేస్తూ అదే కూలోళ్ళలాగా నానా రకాల అవస్థలు పడుతూ ఎప్పుడోకప్పుడు సుఖపడాలి కదా. అయితే ఒకటి ఇక్కడ బలవంతంగానా లేకపోతే ఆశ చూపించా అనేది ఒక చిన్న కోణం ఉంది. పంటలు పండించేవన్నీ ఇచ్చేస్తే రేపొద్దున ఏం చేస్తారని కొంతమంది అమాయకంగా ప్రశ్నిస్తారు. ఆ అమాయకంగా ప్రశ్నించే వాళ్ళని వ్యవసాయం చేయమని తెలుస్తుంది. ఆ వ్యవసాయంలో కష్టం. ఇక్కడ నేను వాళ్ళు ఇవ్వడాన్ని తప్పుపట్టము, అలానే సమర్థించను. అక్కడ వాస్తవం ఏంటి, ఇన్ని ఎకరాలు కోరుతున్నారు, ఏం చేయబోతున్నారు. ఎందుకంటే మనకి ఒక 20 రోజుల క్రితం మనల్ని కలిసినటువంటి శర్మ గారు చెప్పింది, ఒక పెద్ద బ్యాంకుకి మాకు ఇంత కావాలి ల్యాండ్ అంటే, లేదు నేను ఇంతే ఇస్తాను, ఇది కావాలంటే నిలువుగా పెరగండి అంటే స్టోర్లు వేసుకుంటూ పోండి అన్న వ్యక్తి ఇవన్నీ తీసుకొని మాత్రం ఏం చేయబోతున్నారు. డెవలప్మెంట్ అంటే కేవలం రియల్ ఎస్టేటే అనే రీతిలో కనుక సాగితే అది ప్రకృతి విధ్వంసం అన్నమాట. అది ఎలా ఉంటుంది అనేది హైదరాబాద్లో చూసాము. సిటీకి ఇప్పుడు జూబ్లీ హిల్స్ నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరం వెళ్ళినా కూడా మీకు గజం 1,00,000కి తక్కువ లేదు. అలానే సికింద్రాబాద్ నుంచి ఈ మధ్య అటు కూడా పెరిగింది కదా, మన బీబీ నగర్ ఇటువైపు కూడా, అక్కడ కూడా గజము 50,000 దాకా పెంచేస్తారు. అలానే గుంటూరు ఈ చుట్టుపక్కల ఇప్పుడిప్పుడే గజాల లెక్కన కొనటం ప్రారంభమైంది, ఒక రేంజ్కి చేరి. వీళ్ళు చెప్తున్నట్టుగా ఈ రియల్ ఎస్టేట్ లాగా పెరిగితే ఏమవుతుందంటే, ఇక ప్రభుత్వం ఇచ్చే ఇప్పుడు జగనన్న సెంటు భూములకి ఎందుకు అంతగా ఎగబడ్డారు అంటే ఆ స్థలం వాల్యూ తెలుసుకున్నారు కాబట్టి. ఆ తర్వాత కాలంలో ఇక ప్రభుత్వం మనకి ఏదైనా కేటాయిస్తే వచ్చే 60 సెంటు భూములకు కూడా ఎగబడాల్సి వస్తుంది. ఇదేమి మళ్ళీ నేను ఏదో వాళ్ళు ఏదో బీభత్సమైన అభివృద్ధి చేస్తుంటే మనం ఏదో అడ్డుపొల్లు వేస్తున్నాము,
ఒక చిన్న కామెంట్ చేస్తున్నాడు అనుకోవాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో కళ్ళ ముందు కనపడుతుంది అన్నమాట. మనకి షామీర్పేట దాకా ఇప్పుడు మెట్రో, ఫ్యూచర్ సిటీ అంటూ ఇంకాస్త 50 ఎకరాలు ఏం లేదు. హైదరాబాద్ అనేది ఇక హైదరాబాద్ కాదు, మహానగరం పేరుతో మహా విధ్వంసం జరిగింది. ఇంకా జరుగుతూ ఉంటుంది. నువ్వు ఇలానే చెప్తా ఉండదు. రియల్ ఎస్టేట్ కాస్త ఆడు ఉద్యోగం పోయిన తర్వాత రియల్ ఎస్టేట్ మిత్రుడు ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుందా అన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తక్కువకి అనుకుంటా. అప్పుడేమో బాగా ఉంది, అంతే ఉంటాయన్న రేట్లు ఇక్కడ ఉండాలి, 20,000 ఉండాలంట డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 20,000. ఓకే, వాడికి 2 రకాలుగా ఆదాయం వచ్చింది కాబట్టి అప్పుడు వాడికి సామాన్యంగా అనిపించింది. ఇప్పుడు ఆదాయం పోయేసరికి జుట్టు బిక్కుంటూ తిరుగుతూ ఉన్నారన్నమాట. కొంతమంది అడిగారు అప్పట్లో, మీ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉన్నాయా, మేము వస్తాం, నువ్వు నిజంగా రావాలనుకుంటే ఇక్కడ బోల్డ్ అని ఉన్నాయి. ఇప్పుడే ఈ మధ్యనే బోర్డులు పెట్టేశారు, ఒక 20 కనబడ్డాయి డబుల్ బెడ్రూమ్. ఆయన ఎవరో మంచి మార్గదర్శి ఏదో యూట్యూబ్లో చెప్తూ ఉంటాడు మనలానే. ఆయన హైదరాబాద్లో రెంటల్ వ్యాపారం బాగా పడిపోయింది, ఎందుకు కారణం అంటే అంతా అవుతుంది అంటే పడిపోయింది అని చెప్పడం ద్వారా ఇదే మామూలు రేట్లు ఇంకా పెరిగితే ఎంత ఉంటాయని భ్రమింపజేసి ఆక్యుపై చేయించే మాటలు. కాకపోతే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 10,000 నుంచి ఉండే ఈ ఏరియాలో ఇప్పుడు 20,000 దాకా తీసుకెళ్ళిన ఘనత ఎవరిది? అందరి ఆదాయం పెరుగుతుంది, పెరగాలని కోరుకుంటారు. కానీ ఈ కోణంలో మనకి ఆ చుట్టుపక్కల ఊర్ల నుంచి ఇంకా రైతులు తమ పొలాలు తీసుకోండి అంటూ స్వచ్ఛందంగా వస్తున్నారట. గవర్నమెంట్ దగ్గరికి ఎవరన్నా ఏ రైతన్నా వస్తాడా, నా ల్యాండ్ తీసేసుకోండి సార్ అని? మరి అంత త్యాగమా? ఎందుకంటే ఆ రేటు మామూలుగా అయితే ఇలా కుదరదు, ఇలా రప్పిద్దామని చెప్పేసి ముందు మొబిలైజ్ చేస్తారు. మొబిలైజ్ చేయించేసి అది వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారని వీళ్ళని కూడా ఏం చేస్తారు, మొబిలైజ్ చేపిస్తారు. అందరూ అమ్ముకుంటుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? పైగా అందరూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటే రైతు ఒక్కడు ఇలానే ఉండాలి. మనం ఫేస్బుక్లో చూస్తుంటాం కదా, ఏ పోస్టులు పెడతా ఉంటారు. మా కాలంలో రిక్షా అనే ఒకటి ఉండేది, గుర్రబండి అనే ఒకటి ఉండేది, అందులో వెళ్తుంటే అదొక మజా. అంటే వాడు ఇప్పటికి కూడా అలానే గుర్రబండి మీద బేదగా కాళ్ళు ఎరిగిపోయి నాడాలు ఎరిగిపోయిన గుర్రాలు వేసుకొని తిరుగుతుంటే మనం మాత్రం సరదాగా అప్పుడప్పుడు వెళ్ళేసి ఏది శిల్పారామంలో ఫోటో దిగినట్టు దిగి రావాలన్నమాట. వచ్చి పల్లెటూళ్ళు మారిపోయాయి బస్సు అనుకుంటే ఏదో సోది చెప్పాలి. వాళ్ళు మాత్రం ఎప్పుడు అలానే ఉండాలి. మనకి బియ్యం బస్తా ఎప్పుడు రేటు పెరగకూడదు, వాళ్ళు ఎప్పటికీ అలానే ఉండాలి. అయితే ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉండాలి? పల్లెలు పచ్చగా ఉంటూనే డెవలప్మెంట్ చేయొచ్చు. మామూలు మట్టి రోడ్లతోనే డెవలప్మెంట్ కూడా చేయొచ్చు. కానీ మన దృష్టిలో గ్రానైట్ ఫ్లోర్లు, టాప్ మార్బుల్స్, టాప్ నాచ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదే డెవలప్మెంట్ అంతే. అంతేగాని ప్రకృతి సిద్ధంగా ఉన్నటువంటి దాని అందం చెడిపోకుండా. అందుకే భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో జరగాలి. ఏం జరిగినట్టు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మామూలుగా ఉండదు. వాళ్ళతో నిజంగా వాళ్ళకి అధికారాలు ఇంకా గట్టిగా ఉంటే రోడ్ వేయించినా కూడా జుట్టు పట్టుకొని నడిపిస్తారు. మా చేజర్ల దగ్గర అలానే చేశారు ఒకసారి. చేజర్ల కపోతేశ్వర స్వామి ఆలయం దగ్గర గుంటూరు జిల్లాలో వాళ్ళకి ఒక పర్టికులర్గా పల్నాడు వాళ్ళకి బాగా తెలుసు. ఇన్సిడెంట్ జరిగి దాదాపు ఒక 5 ఏళ్ళు అయి ఉంటుంది. ఒక ఆయన తెలియక ఇక్కడ రోడ్డు కూడా లేదేంటి అని రోడ్డు వేపిస్తే జనం మధ్య నుంచి నడిపించుకొని తీసుకెళ్ళిపోయారు. అదో శిక్ష. అంటే మన ప్రకృతిని, సంపదని, హెరిటేజ్ని, కల్చర్ని కాపాడుకునే ఇదిలో అలాంటి శిక్షలు వేస్తూ ఉంటుంది. మరీ అంత కఠినంగా ఉండక్కర్లేదు. కానీ రైతులకి ప్రభుత్వం ఏమి ఇవ్వబోతుంది హామీ? ఎందుకంటే ఆ 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళకే ఆ డెవలప్మెంట్ చేయలేక నానా అవస్థలు పడుతుంటే ఇప్పుడు కొత్తగా తీసుకుని ఏం చేయబోతున్నారు? ఆ ప్లాన్ అయితే బయట పెట్టాలి అంతే, దాని గురించే. అంతేగాని ఇక వాళ్ళు ఇంకొకటి మీరు నేను అభ్యంతరం పెడితేనో స్వాగతిస్తేనో అవి జరగవు, ఆగవు. బై.